అందరికీ నమస్కారం. మనకైతే ఇప్పుడిప్పుడే కొత్త సమాచారం అయితే అందింది. అదేంటంటే వర్షాల కారణంగా మళ్ళీ స్కూల్స్కి సెలవులు. అయితే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు మీరు పూర్తిగా అయితే వీడియో చూడండి. అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీకి మరో ముప్పు వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో గత 2 రోజులుగా ముసురు వాతావరణం ఉంది. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. 45 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాదాపు 16 జిల్లాల్లో 5.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కృష్ణానది రికార్డు స్థాయిలో ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి తీవ్రత అధికంగా ఉండి మొన్నటి వరదలకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు సైతం మూల్యం చెల్లించుకున్నాయి. అయితే వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రలో వంశధార, నాగవల్లి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలపైన ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు ఎక్కడికక్కడ సెలవులు ప్రకటించారు. వరద ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి మిగతా జిల్లాల్లో సెలవులు అమలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్న గుంటూరు జిల్లాలో కారు గల్లంతయ్యే ఒక ఉపాధ్యాయుడితో పాటు 2 విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే సెలవులు ప్రకటించిన జిల్లాలు ఇవే. ఇప్పటివరకు రాష్ట్రంలో సెలవులు ప్రకటించిన జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవులు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం మొత్తం విద్యా సంవత్సరం మూతపడ్డాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.